తీవ్ర ధ్యాన సాధన చేయడం ద్వారా అత్యధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. శరీరం అంతా వ్యాపించి ఉన్న చైతన్య పదార్థం సూక్ష్మ శరీర రూపం ధరించి విపరీతమైన వేగంతో కదలడం జరుగుతుంది. తద్వారా స్థూల శరీరంలో కదలికలు ఏర్పడతాయి. ఆ కదలికల తరువాత సూక్ష్మ శరీరం స్థూల శరీరం నుంచి వెలుపలికి వస్తుంది. అలా వెలుపలికి వచ్చిన సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య తెల్లటి వెండి తీగ లాంటి పదార్థం అనుసంధానమై ఉంటుంది. దీనినే సిల్వర్ కార్డ్, పాశము అంటారు. ఈ సిల్వర్ కార్డ్ అనేది అధిక శక్తితో కదిలే చైతన్య పదార్థమే. ఇది స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరానికి, సూక్ష్మ శరీరం నుంచి స్థూల శరీరానికి సమాచారాన్ని చేరవేస్తూ ఉంటుంది. సూక్ష్మ శరీర యానం మన చైతన్య పదార్థంతో చేసే ప్రయాణం. ఈ ప్రయాణం అన్ని లోకాలకు చేయవచ్చు. సూక్ష్మ శరీర యానం చేయడం ద్వారా అపారమైన ఆత్మవిజ్ఞానాన్ని పొందుతాం. సూక్ష్మ శరీరం అన్ని రకాలైన పదార్థాల గుండా ప్రయాణించగలుగుతుంది. అంటే భూమి, నీరు, అగ్ని, ఆకాశం, వాయువు. సూక్ష్మ శరీరం అన్ని లోకాలలోనూ ఎటువంటి అడ్డంకులు లేకుండా విహరించగలుగుతుంది. సూక్ష్మ శరీరం బయటకు వచ్చిన తరువాత స్థూల శరీరాన్ని చూడడం జరుగుతుంది. ఇది ఓ మహత్తరమైన అనుభవం. ఈ అనుభవం తరువాత సంపూర్ణంగా నేను స్థూల శరీరం కాదు, స్థూల శరీరంలో వసిస్తున్నాను అనే విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకోగలుగుతాం. ఇదో మహద్భుతమైన అవగాహన. ప్రతి ఒక్కరూ ఈ అనుభవాన్ని తప్పక పొందాలి. ఈ అనుభవం పొందిన తరువాత మనం ఏర్పరచుకున్న పరిమితులన్నీ తొలగిపోతాయి. మనము అపరిమితులమని అర్థం చేసుకోగలుగుతాం. ఈ అనుభవం తరువాత నేను అంటే చైతన్య పదార్థం అని స్పష్టంగా అవగతమవుతుంది. సరికొత్త కోణంలో జీవితాన్ని దర్శించడం మొదలవుతుంది. నిర్వాణ. అధిక ధ్యాన సాధన ద్వారా అధిక విశ్వశక్తిని పొందడం జరుగుతుంది. అధిక విశ్వశక్తి ఏ సందర్భంలోనైనా సంపూర్ణంగా ఇమడడానికి దోహదం చేస్తుంది. సంపూర్ణంగా ఇమడడం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మలతో సందర్భంలో మమేకమవ్వడం. తద్వారా సందర్భంలోని సంపూర్ణ జ్ఞానాన్ని పొందడం.
సాధారణ వ్యక్తి జీవితంలో అనుభవాలను మాత్రమే పొందుతాడు. అనుభవంలో ఇమిడి ఉన్న జ్ఞానాన్ని అవగతం చేసుకోలేడు. ఎందుకంటే అనుభవాలను స్థూల రూపంలో మాత్రమే చూడగలుగుతాడు. ధ్యాని జీవితానుభవాలను సంపూర్ణంగా అవగతం చేసుకోగలుగుతాడు. ఎందుకంటే ధ్యానికి తెలుసు, తాను శరీరం మాత్రమే కాదు, శరీరంలో నివసిస్తున్నాను అని. తనకు తెలుసు, జీవితంలో ఏర్పడే అనుభవాలన్నీ కూడా తన ఆత్మోన్నతి కోసమేనని. ధ్యానంలో అనుభవాలు పొంది వాటి ద్వారా పొందిన జ్ఞానాన్ని జీవితానికి అన్వయింపచేసుకున్నప్పుడు సరికొత్త అవగాహన శక్తి లభిస్తుంది. ఈ సరికొత్త అవగాహన శక్తి ద్వారా జీవితాన్ని వేల కోణాల్లో దర్శించడము, అనుభవించడము, అవగతం చేసుకోవడము జరుగుతుంది. తద్వారా మన అవగాహన శక్తి, మన దృక్పథము, మన జ్ఞానము అన్నీ మరింతగా విస్తారింపబడతాయి. ఇది మన చైతన్య విస్తారానికి దోహదం చేస్తుంది. ఈ స్థితిని ధ్యానంలో 1000 రేకుల బంగారు కమలం వికసిస్తున్న అనుభవంగా పొందుతాం. ప్రతి ఒక్క రేకు జీవితపు ఒక సరికొత్త కోణపు అవగాహన. ఇలా వేల కోణాల్లో జీవితాన్ని దర్శించగలిగినప్పుడు ఇతర జీవరాశుల మీద కూడా అవగాహన పెరుగుతుంది. ఈ అనుభవం ద్వారా మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే సత్యం, మనకు చావు లేదు అని, మనం సదా జీవించి ఉన్న చైతన్య పదార్థాలు అని. పుట్టుక, చావుల సంపూర్ణ జ్ఞానాన్ని అవగతం చేసుకోగలుగుతాం. జనన మరణాలు. మనం విశ్వ చైతన్యం నుంచి అంశగా విడివడి పృథ్వీపైకి చేరుతున్నాం. మూలం నుంచి విడివడిన అంశకు ప్రాణమయ శరీరమే ఆధారం. ఈ పృథ్వీపైకి మన రాకకు కారణం రకరకాల అనుభవాల జ్ఞానాన్ని పొందడం కోసమే. దాని కొరకు మనం గర్భాన్ని, తల్లిదండ్రులను, పరిసరాలను, పరిస్థితులను ఎంచుకొని వస్తాం. జన్మ విచారం మొత్తం ఆత్మ ఎరుకలో ఉంటుంది. గర్భాన్ని ఎంచుకున్న తరువాత అంశ గర్భంలో చేరుతుంది. ఎప్పుడైతే అంశ గర్భాన్ని చేరుతుందో గర్భస్థ శిశువుకు ప్రాణం చేకూరుతుంది. అంశ ప్రాణమయ శరీరంలో శక్తి ఆధారంగా ప్రాణి స్థూల శరీర నిర్మాణం జరుగుతుంది. అంశ సంపూర్ణంగా మూలంతో అనుసంధానమై ఉంటుంది. అది ప్రాణిగా తొలి శ్వాస తీసుకునే వరకు. తల్లి గర్భంలో నుండి బయటకు రాగానే ప్రాణిగా బయటి శ్వాస తీసుకోవడం జరుగుతుంది. ఇదే జననము అంటారు. తొలి శ్వాస నుంచి 7వ ఏట వరకు ప్రాణి మూలపు అవగాహన కలిగి ఉంటుంది. మనస్సు నిర్మాణం 7వ ఏట నుంచి మొదలై 14వ ఏటకు పరిపూర్ణమవుతుంది. బుద్ధి నిర్మాణం 14వ ఏట మొదలై 21 నాటికి పరిపూర్ణమవుతుంది.